ఆ ఐగుప్తు సైన్యమును, మహాబలమైనటువంటి వీరులను, మకరము అంటే ఐగుప్తుకు ఒక సబ్స్టిట్యూట్, ఐగుప్తునే మకరం అని కూడా అన్నారు. ఈ మకరమును, ఐగుప్తు మహాశక్తిని దేవుడు ఎలాగ ఛేదించారో అనుభవపూర్వకంగా ఈ జాతి, ఏ జాతి? ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు ప్రజలు ఎదిగారు, వారు చూశారు, అనుభవించారు. ఈ అనుభవం ఎలాంటిదంటే వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటే తెలుసుకునే అనుభవం కాదు. మనం చాలాసార్లు మన జీవితాలకు ఒక ప్రశ్న కలుగుతుంటుంది. మనమే మన జీవితాలు పరీక్షించుకుంటే మనకు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. నిజంగా మనం చెప్తూ ఉంటాం కొన్నిసార్లు, ప్రభు నాకు చాలా మేలు చేశాడు, చాలా ఉపకారాలు చేశాడు, చాలా దీవెనలు ఇచ్చాడు, చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈరోజు చెప్పండి ఎన్ని ఆశీర్వాదాలని లైవ్గా ఇప్పుడు ఫ్రెష్గా జ్ఞాపకం చేసుకునే విధంగా ఉన్నాయి. చేశాడు గతంలో ప్రభు, అనేకమైన మేలు చేశాడు. ఈరోజు ఫ్రెష్గా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఈరోజు కూడా ఎక్సైట్ అయిపోయేటువంటివి, ఈరోజు కూడా నువ్వు తన్మయం చెందేటువంటివి, ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోగానే ఒకలాగా ఒడవ పులకించేటువంటి ఈ ఆశీర్వాదాలు, ఈ అద్భుత కార్యాలు ఒకటి చెప్పండి, ఎవరైనా ఒకరు అవకాశం. ఇప్పుడు నాకు జ్ఞాపకం చేసుకుంటే నా రోమం నిక్కబడుచుకుంటుంది అని అంటాం కదా కొన్నిసార్లు. ఒకలాంటి భావం, ఒళ్ళు గర్వపడవడం అంట. ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నా పట్ల ఇది చేశారు. అందుకనే ఈ మధ్య ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా క్రిస్టియన్స్ అందరూ ఎలాగైపోతున్నారంటే థియరాటికల్ క్రిస్టియన్స్ అవుతున్నారు. వినడం, వాక్యాన్ని వినడం చాలా ఆశ, బాగా చెప్పాలి, బాగా వినాలి, బాగా చెప్పించుకోవాలి, బాగా చెప్పేవాళ్ళు కావాలి అని ఆశపడడం ఉంది. కానీ దేవుని యొక్క మహారక్షణను ప్రతిదిన జీవితంలో అనుభవించాలన్న ఆశ, ప్రతిదినం అనుభవిస్తున్నానా లేదా అని పరీక్షించుకునే బుద్ధి అది పోతుంది. అల్లా ఆయన బాగా చెప్తాడు, ఈమె బాగా చెప్పింది. ఓకే, చాలా మంది ఉన్నారు, గనులు ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్న మీలో మీకు తెలిసిన దాంట్లో చాలా విషయాలు వాస్తవానికి కొంచెం కూడా నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడ నిలబడి ఏదో మాట్లాడుతున్నాను, కానీ మాట్లాడగలిగితే మీ అందరికి అవకాశం ఇస్తే ఇంకా చాలు అన్నంత వరకు మళ్ళీ డిసెంబర్ వచ్చేదాకా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాట్లాడలే కాదు, కూర్చున్నారు. మాటలు ఉన్నాయి కానీ థియరీ వేరు, మనం జీవితంలో అనుభవించడం వేరు. ఈ కీర్తనకారుడు ఏం ఫోకస్ చేస్తున్నాడంటే ఇక్కడ రెండు విషయాలు నేను అర్థం చేసుకుంటాను. ఒకటి, పరిశీలిస్తున్నాడు, ఆయన విషయాల్ని పరిశీలిస్తున్నాడు, ఏం జరుగుతుంది అసలు. ఈ కీర్తనకారుడికి పరిశీలన చేసేటువంటి బుద్ధి కొంచెం దగ్గరగా ఉంది. పరిశీలన చేయటం ఏం చేస్తున్నాడంటే, ప్రభువా ఆలస్యం జరుగుతుందయ్యా, పరిశీలన చేయని అర్థమవుతుంది నీకు. ఇప్పుడు ఈ పార్టీకి ఎప్పుడో నాకు మేలు జరిగి ఉండవలసింది, నీ ప్రజలకు మేలు జరిగి ఉండవలసింది అనుకుంటున్నాను, నేను పరిశీలిస్తున్నాను. నీ బిడ్డలకు జరిగిన అవమానము ఇది నీకు జరిగినట్టే కదా, నీ నామాన్ని దూషిస్తున్నట్టు ఉన్నారు, లేకపోతే నీ మందిరాన్ని వాళ్ళు ఇలాగ చేశారు, మరి ఎంతకాలం మౌనం ఉంటావయ్యా, నేను పరిశీలిస్తున్నాను, ఏదో ఆలస్యం జరుగుతున్నట్టు అనిపిస్తుందయ్యా. ఒకటి, నువ్వు ఆలస్యం చేయడం ఏంటయ్యా ప్రశ్నిస్తున్నాడు. మళ్ళీ చాలా జాగ్రత్తగా గమనిస్తాను. పరిశీలిస్తున్నాడు, తిరిగి ఆయన ప్రశ్నిస్తున్నాడు. నేను పరిశీలించినప్పుడు, నేను తెలుసుకున్నప్పుడు, నేను ఎరిగినప్పుడు నాకు ఒకలాంటి భావం కలుగుతుంది. నేను పరిశీలిస్తూ చూస్తుంటే నీవు మౌనంగా ఉండేవాడు కాదే, నీవు శక్తి లేనివాడు కాదే, నీవు చేసిన కార్యాల ముందు ఇప్పుడు జరుగుతున్నవి ఏమీ పెద్ద విశేషం కాదే, మరి ఎందుకున్నావు అబ్బా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్న ఎలాంటి ప్రశ్న అంటే అపనమ్మకంతో కూడిన ప్రశ్న కాదు. చాలా జాగ్రత్తగా గమనించు. అపనమ్మకంతో వేసే ప్రశ్న కాదు. ఇంతకు నువ్వు ఉన్నావా లేవా అయ్యా, నేనే ఏదో ఒక మాట
స్థాయిలో ఒకలాంటి ప్రవాహంలో పడి కొట్టుకొస్తున్నానా అని లేదు. అలా లేదు. చాలాసార్లు మనకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అనమాట. నేను కొన్ని పుస్తకాలను గమనిస్తుంటే స్కాండల్స్, రకరకాల స్కాండల్స్, అపవాదులు మీద పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. అవి రాసేటప్పుడు ఎలా పకడ్బందీగా రాస్తారంటే చరిత్రలో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాబట్టి ఇది అలాగా ఇలాగా. కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఏమో ఇంతకి కొంచెం అనుమానంగా నిజంగా సత్యమైన నేను ఏదన్నా తోపడి ఇలాగా యాక్సెప్ట్ చేశాను కదా. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది అలాగా. అది చాలా అల్పమైనటువంటి విశ్వాసం, ఎదగినటువంటి వారికి కలిగేది. ఇలా కాదు. ఈ కీర్తనకారుడు ఎలాగంటున్నాడంటే బాగా ఎదిగి ఆశ్చర్యంతో ప్రశ్నిస్తున్నాడు, నువ్వేంటయ్యా నాకు అర్థం కావట్లేదు. బాగా ఎదిగినటువంటి విశ్వాసి, పరిణితి చెందిన విశ్వాసి, దృఢంగా ఉన్నటువంటి విశ్వాసి. ఎందుకో తెలుసా? దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. ఈ విశ్వాసంలో అసలు కొంచెం కూడా మార్పు లేదు, కదలిక లేదు. స్థిరంగా చెప్తున్నాడు. బాగా స్టేబుల్గా ఉన్నటువంటి కీర్తనకారుడు. అయితే ఈయన అబ్జర్వేషన్ ఒకలాగా ఉంది, ఈయన నేర్చుకున్నది ఇంకొకలాగా ఉంది, ఈయన రుచించినది వేరేలాగా ఉంది. ఈయన ఏం రుచించాడు? ఈయన ఏం రుచి చూచాడు? దేవుని శక్తిని రుచి చూచాడు, దేవుని అద్భుతాలను కళ్ళారా చూశాడు. అందుకే ఆయనతో సంబంధాన్ని పెట్టుకున్నాడు. అయ్యా నా దేవా, స్టార్ట్ చేయడమే దేవా అన్నాడు. అంటే నీవు దేవుడు అయ్యా, నీ బిడ్డలో మేము, ఇంకా చెప్పాలంటే నీ గొర్రెలో మేము, నువ్వు కాపరివి. దేవునితో సత్సంబంధం, సన్నిహిత సంబంధం కలిగిన ఈ కీర్తనకారుడు పరిశీలిస్తుంటే ఎందుకో ఆలస్యం చేస్తున్నావు అన్నట్టు అనిపిస్తుంది. అయ్యా నీ బిడ్డలు బాధపడుతున్నారు, మరి నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? నీ మందిరాన్ని వాళ్ళు ఇలా పాడు చేశారు, మరి ఎందుకు మౌనంగా ఉన్నావు? నీవు మహారోషం కలిగిన దేవుడవే, నీ సర్వశక్తి కలిగిన నీ నామాన్ని వాళ్ళు దూషణ చేస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నావు? చాలాసార్లు ఈ ప్రశ్న అనుమానంలో నుంచి వచ్చింది కాదు. అనుమానం నుంచి వస్తే కనుక చాలా ఇబ్బంది పెడుతుంది. క్రైస్తవులు దిగజారిపోవడానికి, వెనక్కిపోవడానికి ఇదే కారణం. కొన్నిసార్లు మనం కొత్తగా విశ్వాసంలోనికి వచ్చిన వాళ్ళని గమనిస్తే ప్రభువులోనికి వచ్చిన తర్వాత నా బాధలు చాలా పెరిగాయి, నా కష్టాలు బాగా పెరిగాయి, నేను ఎక్కడో తప్పు చేశానన్న ఫీలింగ్ ఉంది అనే భావంలో లేని వాళ్ళు కూడా నేను చదవడం చూశాను. ఒక ఆమె హిమ్ అనే ఒక సొసైటీలో ఒక సంస్థలో డబ్బులు పెట్టింది. ఆ డబ్బులు రావడం ఆగిపోయింది. ఆ డబ్బులు వచ్చేంత వరకు ప్రభు 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 అనగా నేను 10,000 కడితే నాకు 50,000 ఇచ్చాడు. మొదటిసారిగా వచ్చినాయి 50,000 వచ్చినాయి. 10,000 ఏదో కడితే వెంటనే ఏం చేసిందంటే 10,000కు 5 రెట్లు వచ్చాయండి. 50,000 పెట్టేసి ఇంకొక 5 రెట్లు వస్తే మళ్ళీ 50,000. ఈసారి మొత్తం ఆ భాగం వచ్చేటప్పుడు ప్రభు ఎంత గొప్పవాడు తెలుసా? ఆయన నమ్ముకున్న తర్వాత నా డబ్బు 5 రెట్లు. ఆ 5 రెట్లు మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. నేను మళ్ళీ బాబాని మాలేసుకుంటానికి. ఇదేంటంటే ఇది అప్పుడప్పుడు అలా నిలబడే వాళ్ళ ఆలోచన. అప్పుడే అలా లేచి నిలబడతారు. నిలబడి ఏమనుకుంటారు తెలుసా? లిబర్టీ స్టాచ్యూ లాగా స్థిరంగా ఉన్నామన్న ఫీలింగ్లు అవుతారు. నేను చాలా గట్టిగా ఉన్నాం అనుకుంటాను. అలా కాదు. ఈ కీర్తనకారుడు వ్యక్తిగతంగా అనుభవించి తెలుసుకున్నాడు. తన జీవితంలో తను నిజంగా ప్రభువుతో చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. ఎలా చెప్పగలనంటే ఆ మాట 9వ వచనం దానికి చాలా నిదర్శనం. దైవసేవకులు చక్కగా చెప్పారు. సూచక్రియలు మాకు కనబడటలేదు, ఇకనో ప్రవక్తయు లేకపోయాను. ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరిగినవాడు మాలో లేడు. దేవా ఈ రోజులు ఎందాక నిందితురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. ఇక్కడ మీరు గమనించండి, ఈ మాట ఎందాక నిందితురు నిత్యము దూషింతురా అనే మాట ఎలాగంటున్నాడంటే, వాళ్ళు నిందిస్తుంటే ఎందుకు గమ్ముకున్నావయ్యా? ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందాక వాళ్ళని నిందించినట్లు నువ్వు చూస్తుంటావు. నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడివి. అసలు నీ ప్రేమను మనం కనీసం అర్థం చేసుకునే వారికి ఇవ్వనయ్యా అని అడుగుతున్నాం. ఇంకా చెప్పాలంటే మాకు సూచక్రియలు కనబడకపోయినా, ప్రవక్త లేకపోయినా,
మాకు వెంటనే ఆశ్చర్యకాలు జరగకపోయినా నేను మాత్రం నీతో మాట్లాడవాపును, నీవు శక్తి కలిగిన వాడు అని అనకుండా ఉండను. నీ మీద నాకు అంత నమ్మకం ఉంది, స్థిరంగా ఉన్నాను నేను నా విషయంలో. ఓకే, నాకు ఉన్నటువంటి పరిశీలన ఏంటంటే శక్తి కలిగిన వాడవే అయినా ఎందుకు మౌనంగా ఉంటున్నావు, అది ఒక్కటే, అది చెప్తే చాలు. నీవెంత గొప్పవాడవే ఎందుకు ఇంకా చూస్తూ మౌనంగా ఉన్నావు, అదొక్కటి తెలిస్తే చాలు. నేను స్థిరంగా ఉన్నాను కానీ నీ మౌనం నా స్థిరత్వాన్ని సవాలు చేస్తుంది. ఎంతకాలం నువ్వు స్థిరంగా ఉంటావు అన్నట్టు కదా. కొన్నిసార్లు దేవుని మౌనం మన స్థిరత్వాన్ని ప్రశ్నిస్తుంది. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఈ రోగం చాలా బాధ పెడుతుంది అయ్యా. ప్రార్థన చేసిన తర్వాత మనకు ఒకలాంటి భావం కలుగుతుంది, ఎస్ 2 దినాల్లో కనీసం ఈ వ్యాధి పోదు, 3వ రోజు కూడా ఉంటుంది, 4వ రోజు కూడా ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏమంటారు తెలుసా, ప్రభు ఎందుకో పరీక్షిస్తున్నాడులే, మళ్ళీ ప్రార్థన చేద్దాం, మళ్ళీ ప్రార్థన చేస్తాం, మళ్ళీ కనీసం వారం లోపల అయిపోతుంది. ఇలా గడువులు పెట్టుకుంటూ మన విశ్వాసాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉంటాం స్థిరంగా. ఈ శరీరం పెద్ద లెక్కలు కాదులే, నా ఆత్మ రక్షించబడింది, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటాను. కానీ ఈ శరీర వ్యాధి తీవ్రంగా పెరుగుతుండే కొలది ఆయన మౌనం, ఆయన ఆలస్యం లాంటి పరిస్థితి మన స్థిరత్వాన్ని సవాల్ చేస్తుంది. ఒకరోజు ఇంకా నువ్వు ఎంతకాలం నువ్వు ఓర్పు, ఎంతకాలం నిన్ను సర్దుపుచ్చుకుంటావు, ఎంతకాలం నువ్వు చూస్తూ ఉంటావు అనే భావానికి కారణం అవుతుంది. ఆ స్థిరత్వం లెవెల్ దాకా వచ్చాడు ఈయన. ఈ కీర్తనకారుడు నమ్ముతూ వచ్చాడు, స్థిరంగా ఉంటూ వచ్చాడు. అయ్యా మా కుటుంబంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రార్థన చేయండి. సరే చేస్తాను, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాను. ఈ వారం కొంచెం ప్రశాంతంగా ఉంది, మేలు చేస్తాను. 2వ వారం ఇంకా జరగలేదు, మళ్ళీ చేయండి, ప్రార్థన చేయండి. 3వ వారం మళ్ళీ చేయండి, ప్రార్థన చేయండి. ఇలాగ గడిచిపోతా ఉంది, ఇంకా సమస్య తెలియలేదు. స్లోగా ఆ స్థిరత్వం వణికిపోతుంది. కొంచెం ఆ స్థాయి దాకా వచ్చాడు కీర్తనకారుడు. అక్కడ అడుగుతున్నాడు, అయ్యా నా స్థిరత్వం కొంచెం అట్లా ఉంది, ఎందుకున్నావో కొంచెం ఆ డౌట్ కనుక తీర్చావంటే, ఇందుకున్నాను మౌనంగా అంటే ఇప్పుడు మళ్ళీ లేచి నిలబడతాను. ఆ ఆతృతలో అడుగుతున్నాడు, దేవా నీవు నిత్యము మమ్మ విడనాడితువేమి. నిత్యం అనే మాట ఇంకెప్పటికీ విడిచిపెట్టామని కాదు, కానీ ఇంతకాలం విడనాడేసేది ఎందుకని. ఆయన మాటలు ఎక్కడ డిజాయినింగ్ లేదండి, ఎక్కడ అవమానపరచలేదు, దేవుడిని ఎక్కడ కించపరచట్లేడు. ఏమంటాడు తెలుసా, దేవా నిత్యము ఎడనాడితేవేమి. ఇది ప్రశ్న కూడా ఎలా ఉంది తెలుసా, ఎందుకు విడనాడావు అనట్లేదు. ఆ మాట అనడానికను నిత్యం విడనాడితేవేమి ఆశ్చర్యంగా ఉందే అన్నట్టుంది. నీవు ప్రేమ కలిగిన వాడవు కదా, శక్తి కలిగిన వాడవు కదా, ఎందుకు మౌనంగా ఉన్నావు. ఇది స్టిల్ ఒకలాంటి స్థిరత్వం. ఆ స్థిరత్వాన్ని ఫైనల్ మూమెంట్కి వచ్చాడనమాట. అప్పుడు అంటున్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉండగా కొండ మీద వచ్చిన వాళ్ళు అంటున్నాడు, దుష్టమృగమునకు నీ గొవ్వ యొక్క ప్రాణమును అప్పగింపకుము. ఏమంటున్నాడు, నీ గొవ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. నేను గువ్వ లాంటి వాడు. గువ్వ ఎందుకన్నాడు తెలుసా, గువ్వ అని చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ 1-2 రీజన్స్ చెప్తాను. గువ్వ గుంపులుగా బ్రతకదు. ఇది వీలైనంత వరకు సింగిల్గా ఉంటుంటుంది. రెండవది, ఈ గువ్వ చాలా బలహీనమైనటువంటి పక్షి, అంటే బలమైనటువంటిది ఏం కాదు. మరొక లక్షణం ఏంటంటే, బాగా పేదవాళ్ళు దేవుని సన్నిధిలో ఏదైనా బలి ఇవ్వాలంటే వాళ్లకు ఒక పొట్టేలును ఒక కోడను కొనే శక్తి లేకపోతే కనీసం ఒక గువ్వనైనా అంటారు. మరీ లేని వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఇది అంత
అందుబాటులో ఉండే అతి సాదా సీదా అత్యంత స్వల్పమైనటువంటి జీవి అన్నట్లుగా. అయ్యా, దుష్ట మృగము బలమైనది, గువ్వని నేను చాలా బలహీనుణ్ణి, అయినా నా శక్తిని, నా సహనాన్ని, నా ఓపికను నేను ఎంతకాలం పరీక్షించుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే నేను ఎరుగుదును, నీ శక్తిని నేను ఎరుగుదును. నా పరిశీలన ఎలా ఉందనంటే, మహాశక్తి కలిగిన నీవు గువ్వలాంటి నన్ను కొంచెం ఆదుకుంటే ఈ సమయంలో చాలా మంచిది. నిజంగా చాలామంది నేను ఏం చెప్పదలిచానంటే, వాస్తవానికి మనం అందరం గిద్యోను సైన్యం, యెహోవా సైన్యం చాలా కొద్ది మంది ఈరోజు. ఇది చాలా ప్రత్యేకంగా, బహుశా ఇప్పుడు వచ్చిన వారికే ఈ మాటలు ఖచ్చితంగా కావాలేమో. ఎందుకంటే యెహోషాపాత్ యోనాతాన్ అంటాడు, ఆ దండుపేట నాయకుల మీదకు పోదు రమ్ము, ఆయన ఎక్కువ మంది చేతనైనను తక్కువ మంది చేతనైనను అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను యెహోవా కార్యములు జరిగించుటకు ఆయనకు అడ్డమా అంటాడు. ఎవరెవరు పోయారు? ఆయన ఆయుధాలు మోసేవాడు, ఆయన ఇద్దరే పోయారు. దేవుడు మహా గొప్ప జయం ఇచ్చాడు. అలాగే గిద్యోనుతో చాలా మంది ఉన్నారు. ఆయన చెప్పాడు, ఎందుకంటే ఇంతమంది తీసుకుని వస్తున్నావు, ఒక్క గట్టి విత్తనాలు కదా జల్లెడికి వస్తాను, 300 మంది మిగిలి. ప్రభు అన్నాడు, వీళ్ళు చాలు. బహుశా అలాంటి గట్టి గింజలు తయారు చేయడానికి దేవుడు ఆశపడితే ఈ సమయంలో మనం అందరం ప్రజెంట్ అయ్యి మనం దేవుని ప్రణాళికలో పాలు పంపులు పొందాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు కొంచెం కూడా ఫీలింగ్ లేదు, ఎక్కువ మంది రాలేదు ఈరోజు. కానీ ఆశ కలిగిన ధన్యత కలిగిన వారు అందరూ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. మీకు దేవుని యొక్క ఈ ఫైనల్ మూమెంట్లో ఈ స్ట్రింగ్ కొంచెం అలా దాటితే ఈ స్థిరత్వం కొంచెం కథలు పారేటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే ఈ మాట నీకే. ఏంటి ప్రభువా లేట్ అవుతుంది, ఏంటి ప్రభువా కొంచెం నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నువ్వు శక్తివంతుడవే, నీవు సర్వశక్తివంతుడవే, మహా ప్రేమ కలిగిన వాడవే, కానీ ఎందుకయ్యా ఇంకా చేయలేదు నీ కార్యం, ఎందుకో నాకు బాధ వేస్తూ ఉంది. కానీ అనుమానం రాలేదులే, ఇంకా ఇది ఒకలాంటి భావం, ఇంకా అనుమానం రాలేదులే, దూరం అయిపోలే, కానీ కొంచెం భావం కలుగుతుంది. ఎందుకు ప్రభువా? అప్పుడు ఇంకా విడనాడినట్లుగా అనిపిస్తుంది. ఎందుకు ఇన్ని దినాలు నువ్వు విడిచిపెట్టావు, ఎందుకని? నేను అప్పుడున్నవాడు నా మీదకి అరుస్తుంటే నీకు బాగుందా? నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ బిడ్డలు ఎవరైనా అంటుంటే ఎందుకు ఇంతకాలం గమ్ము ఉన్నావు, మౌనంగా ఉన్నావు? ఇప్పుడు నేను శారీరకమైనటువంటి రోగంతో బాధపడుతూ నీరసించి శుష్కించి నేను బాధపడుతూ నా స్థిరత్వాన్ని నిలబెట్టుకునే ఆ పోరాడుతూ ఉంటే చూస్తూ నువ్వు ఉన్నావే, ఇదేంటో కొంచెం ఎందుకు ఇంత మౌనంగా ఉన్నావు, ఇంకా చేయలేదేంటి? నా మానసికమైనటువంటి పోరాటం రకరకాల విషయాల మీద ఉంది. ఇంకా 2-3 రోజులు నా పని కాకపోతే అవమానం పాలవుతాను, రేపే నా పని కాకపోతే చాలా నష్టపోతాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎందుకైనా ఇంకా మౌనంగా ఉన్నాను. అలాంటిది ప్రభు అంటున్నాడు, ఈ ప్రశ్న, ఈ పరిశీలన అనేది శాస్త్రబద్ధంగా ఉండాలి. ఎలాగో తెలుసా? అన్నీ చూడాలి, బేరీజ్ వేయాలి, ముందు వెనుకలని. ఎలాంటి పరిశీలన అంటే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యో నీ శక్తి అది మహా భయంకరమైన శక్తి. ఎలాంటి శక్తి తెలుసా? నిత్యము ప్రవహించు నదులను కూడా నువ్వు ఇంకా చేశావు. హల్లెలూయా. అసలు ఊట ఇంకిపోయినట్లు చేశావు, జీవనదులను నీవు ఇంకా చేశావు. ఎలా? ఒకే ఒక క్షణంలో వారి పాదంలో తాకిన వెంటనే, లేకపోతే నీ శ్వాస వాటి మీద విడువగానే అవి ఇంకిపోయినాయి. నీ శక్తి మహాభయంకర భీకరం. మరి నీవు ఎందుకయ్యా గమ్ము? అది నాకు బాధగా ఉంది కదా. చాలాసార్లు సమయం మించిపోతా ఉంది, ఒక్క నిమిషం నేను బ్రీఫ్ చేస్తాను. చాలాసార్లు ఇలాంటి భావం మనకు కలుగుతుంది. నీ దక్షిణ హస్తమును నీవు ఎందుకు ముడుచుకొని ఉన్నావు? దక్షిణ హస్తం అంటే ఇశ్రాయేలుకు తెలుసు,
దక్షిణ హస్తం అంటే ఆయన బలమైన బాహువు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన తన బాహువు చాపి అని అంటాడు. తన బలమును ఇచ్చి, తన శక్తినిచ్చి భీకరమైన కార్యములు చేసి తీసుకుని వచ్చినటువంటిది ఆయన హస్తం. మోషే చేతిలో ఉన్న కర్రను చూసినప్పుడల్లా ప్రజలకు ఏం గుర్తొస్తుంది? దేవుని హస్తం గుర్తొస్తుంది. వాళ్ళు అమోరీయులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మోషే తన కర్ర ఎత్తినప్పుడల్లా ఓ యెహోవా హస్తం మనకు తోడుందని రెచ్చిపోయి వారు యుద్ధం చేసేవారు. ఆ కర్రకి ఎందుకు దిగుతున్నప్పుడల్లా హస్తం కనపడకపోతే భయపడేవారు. ఇశ్రాయేలుకు తెలుసు, ఆ మాట అంటుండగానే శరీరం ఓడలంతా పులకించిపోతాయి. నీ దక్షిణ హస్తం అనగానే ఎంత బలహీనుడు కూడా లేచి నిలబడతాడు, ప్రాణమే ఇస్తానంటాడు. అలాంటి శక్తి అది. అలాంటి నీ దక్షిణ హస్తాన్ని నువ్వు ముడుచుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అయ్యా నాకు కొంచెం అది ఏదో మ్యాచ్ కావట్లేదు నా పరిశీలనకు, నేనేమో తప్పుగా పరిశీలన చేశానా? ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఈ సమయంలో గతంలో నీవు ఆయన అనుభవించావు, ఆయన శక్తిని అనుభవించావు, ఆయన మహారక్షణ నీవు అనుభవించావు. ఈ దినం ఒకవేళ నీవు అడుగుతున్న మనవులు ఆలస్యమైనట్లు, నీవు అడుగుతున్న మనవుల విషయంలో నెరవేర్పు ఇంకా జరగనట్లు, పూర్తి విమోచన నీకు కలగనట్లు నీకు అనిపిస్తే, ఇలాంటి సంశయంలో కనుక, సంశయం అనేది ఇది ఆశ్చర్యంతో సంభ్రమాశ్చర్యం అంటారు. ఇది సంభ్రమాశ్చర్యం. ఇది ఎందుకు? ఆయన శక్తి కలిగిన వాడే కానీ కార్యం చేయలేదు, జీవం కలిగిన వాడే కానీ మాట్లాడలేదు. ఎందుకు ఇలాగా ఉంటే గనక దేవుని సన్నిధిలో నుంచి ఒక మాట, మనం ప్రభురాత్రి భోజన కార్యక్రమం కొరకు కూడా ఈ మాటలు కలిపి చదువుకుందాం. ఈ మాటలన్నిటికీ ఖచ్చితమైనటువంటి ఒక సమాధానం దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము, కొద్ది నిమిషాలు మనం సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ భాషలలో నుండి విడిపించును. హల్లెలూయా. ఇది ఒక స్థిరత. ఆయన ఆలస్యము చేసినట్లుగా అనిపిస్తుంది తప్ప అలక్ష్యము చేయడం లేదు, నిర్లక్ష్యం చేయడం లేదు, ఎవరిని నిర్లక్ష్యం చేయడం లేదు. అయితే దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందు భయము భక్తి కలిగిన వారికి ఆ భయము భక్తి బహు ధైర్యము పుట్టించును. ఎలాంటి ధైర్యం అంటే ఇది? మహారక్షణను చూసే ధైర్యం, ఆ మహారక్షణ ఎదుర్కొనేంత వరకు నేను స్థిరపరిచే ధైర్యం, బహుధైర్యం పుట్టిస్తున్నట్టు. ఎంత ధైర్యమో తెలుసా? ఈరోజు సువార్త స్రవంతి అని ఒక వార్తా ప్రోగ్రాం ఆరాధన టీవీలో వస్తుంది. అందులో ఒక న్యూస్ ఏంటంటే, ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకి ఒక క్రైస్తవుని చంపేస్తున్నారంట. ఏంటి? ప్రతి 11 నిమిషాలకు ఒక క్రైస్తవుడు ప్రభు కొరకు చనిపోతున్నాడు, విశ్వాసం కొరకు చనిపోతున్నాడు. ఈరోజు మనం ఎంతసేపు ఉన్నామండి ఇక్కడ? ఎంతసేపు ఉన్నాం? 10:30 నుంచి ఉన్నాం. 2 గంటలు ఉన్నాం ఇక్కడ. ఈ 2 గంటలు ఎన్ని 11 నిమిషాలు పోయినాయి? మనం ఇంకా బతికే ఉన్నాం. హల్లెలూయా. ఒకవేళ ఆ 11 నిమిషాలకు నా వంతు వస్తే నేనేం చేయాలి? ఆ 11 నిమిషాల తర్వాత మీ వంతు వస్తే మీరేం చేస్తారు? దేవుని వాక్యం అంటుంది, ఆ నిమిషం వచ్చినా ధైర్యంగానే ఉంటాం. అలాంటి ధైర్యం ఇస్తాడు ఆయన. ఆయన యందు భయము భక్తి కలిగి ఉండడం ఎలాంటిదంటే బహు ధైర్యం కలిగి ఉండడమే. ఇంకా చెప్పాలంటే ఈ స్థిరత్వం అనే పాయింట్ నుంచి కొంచెం అట్లా జంప్ అయితే, అలాగే నీవు స్పిల్ అయితే నీ విశ్వాసం పోతుంది అనుకుంటున్నావేమో. నీవు భయము భక్తి కలిగి ఉండగా దేవుడు నీ ధైర్యానికి ఆయనే కారణం అవుతాడు. ఎలాగ వస్తుందో ఆ ధైర్యం అనేది నీవు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేవు, కానీ నీ ధైర్యం విడనాడకుండగా నీ పరిస్థితులు నీ కొరకు మారినట్లు. అందుకే దేవుడు సేవకుడు అన్నాడు, ఈ పరిస్థితుల నడుమ దేవుని హస్తాన్ని నేను చూశాను అన్న. ఆయన హస్తమే నువ్వు చూస్తావో, ఆయన ప్రత్యక్ష సాక్షాత్కారమే నువ్వు చూస్తావో, ఆయన అద్భుతాన్ని చూస్తావో,
నీ ధైర్యము విడినాడకుండగా, నీ ధైర్యము తొలగిపోకుండా ప్రభువు నీ పట్ల భీకరమైన కార్యం చేస్తాడు. నీ భయము భక్తి నీకు ధైర్యము కలిగించునుగాక. నీకు ధైర్యము ఒకవేళ కోల్పోవలసిన పరిస్థితి, రేపు ఎల్లుండో నాకు పని కావాలి, ఇంకా కాలేదు, ఇందాక దేవుడు అది ఇంపాసిబుల్ లాగా అనిపించింది. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దాన్ని కంపోజిబుల్ చేస్తాడు. కంపోజిబుల్ అంటే కన్సిస్టెంట్ విత్ గాడ్స్ రూల్. ఆయన దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. మనకి పాసిబుల్ తెలుసు, ఇంపాసిబుల్ తెలుసు, దేవునికి కంపోజిబుల్ తెలుసు. మనం అనుకుంటాం ఇది పాసిబుల్ కాదు, అందుకే ఇంపాసిబుల్ అంటాం. ఆయన అంటాడు నో, ఇట్స్ కంపోజిబుల్. నాకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇది సాధ్యపడుతుంది. అందుకని దేవుని వాక్యం ప్రభు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. ఇప్పుడు నీవు ఉన్నటువంటి ఈ పరిస్థితి, ఈ కీర్తనకారుడు కూడా పరిశీలన చేసిన పరిస్థితి. ఒకవేళ కీర్తనకారుడికి ఉన్న సంభ్రమాశ్చర్యంతో కూడిన ప్రశ్న, ఎందుకు ప్రభు ఇంకా అంటే ఆయన అంటున్నాడు, నీకు బహుధైర్యము పుట్టించే పరిస్థితి వచ్చేదాకా, బహుధైర్యములో నీవు కొనసాగే పరిస్థితులు వచ్చేదాకా. అది అలాగా. ఒకసారి లాజరు గురించి మనం ఆలోచన చేస్తే, చనిపోయాడు, ఆయన వచ్చి లేపాడు. ఇప్పుడు లాజరు దేనికైనా భయపడతాడండి? ఇంక భయపడతాడా? మళ్ళీ ఎవరైనా చంపడానికి వచ్చాడు కదా పోవాలి. నేను ఒకసారి చనిపోయి తిరిగి లేచాను అంటే నీ పరిస్థితి చివరి దాకా వెళ్ళి ఇక్కడ చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చే దాకా ఆయన ఎందుకుంటాడంటే, అప్పుడు ఆయన చేసే పనులు నీకు బహుధైర్యాన్ని పుట్టిస్తాయి. అప్పుడు దాకా ఆయన వెయిట్ చేసినట్లు. ఎందుకంటే మామూలుగా నువ్వు అడిగిన వెంటనే వస్తే పెద్ద థ్రిల్లింగ్ ఉండదు. నువ్వు టెన్షన్తో ఉండి ఊగిపోయి అదేమన్నా శాడిజమా? కాదు. మన భవిష్యత్తు కోసం, మనలో బహుధైర్యాన్ని నింపడం కోసం ఎక్స్ట్రీమ్ లెవెల్కి కూడా కొన్నిసార్లు ఆయన తీసుకుని వెళ్ళి డిఫరెంట్ ఏరియాస్లో, ఆస్పెక్ట్స్లో ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు. అంతే. ఆయన ట్రైనింగ్లో ఇది ఒక భాగం. ఆలస్యం చేయడం కూడా ఒక భాగం. మనం గమనించాలి. ఎందుకయ్యా? ఎందుకంటే నేను ట్రైనింగ్ ఇస్తున్నా. ఎందుకయ్యా? నీలో బహు ధైర్యాన్ని నింపడానికి. నేను చేయబోయే కార్యం ఎలాగంటే నిండుగా నీకు ధైర్యం నింపితే నీ భవిష్యత్తు అంతా కూడా ఆ ధైర్యాన్ని నువ్వు క్యారీ చేసుకుని వెళ్ళాలి. ఆ ధైర్యాన్ని నేను నడిపించాలి. అలాంటి పని చేయడానికి సమయం కోసం కొంత నేను వెయిట్ చేస్తున్నా. బహుధైర్యం. రెండవది, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ఎవరి పిల్లలకు? ఈ భయభక్తులు కలిగిన వారి పిల్లలకు. అనగా భయము భక్తి అనే రెండు జంట కదా. భయం లేకపోతే భక్తి ఉండదు, భక్తి లేకపోతే భయం ఉండదు. దేవునికి భయపడే వాళ్ళు, దేవుని యందు భక్తి కలిగిన వారు ఎవరు అంటే, ఆయన్ని అన్ని పరిస్థితుల్లో ఆయన మీద ఆధారపడేవారు. కీర్తనకారుడు కూడా, నీవే మహారక్షణ ఇస్తావు, నాకు తెలుసు, నేను నీ గోనయ్యా, నీ ప్రాణిని, నీ మీదనే ఆనుకున్న ఒక స్వల్ప జీవిని. అయినా నేను ఒక విషయాన్ని అయితే స్పష్టంగా నమ్ముతాను, నీ దక్షిణ హస్తంలో శక్తి చాలలేదు కానీ నువ్వు అలా పట్టుకున్నావు అంతే. ఆయన అంటున్నాడు, నీవు అలా పట్టుకొని ఉన్నావు, నీ దక్షిణ హస్తం నాకు తెలుసు, నీ శక్తి తరగలేదు, నీ చెయ్యి చచ్చు పెట్టుకోలేదు, కానీ నీవు అలా వెనక్కి తీసుకున్నావు అంతే. ఇప్పుడైనా నీవు అలాగంటే అద్భుతమే, అది నిశ్చయం. అందుకనే కీర్తనకారుడు ఈ ఆత్మీయ పోరాటం, ఇది మానసిక పోరాటం. మనం ఇక్కడ ఈ విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంటే ఆయన అంటున్నాడు, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ఆశ్రయస్థానం అంటే సెక్యూరిటీ. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ చుట్టూ ఒక ప్రాకారం ఉంది. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. ఇంకా చెప్పాలంటే ఈ సంశయాలు, ఈ విధమైనటువంటి డౌట్స్, లేకపోతే ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువు దేనికోసం ఏం చేస్తున్నాడు అంటే, ఖచ్చితమైన స్ట్రాంగ్ రెఫ్యూజ్ని తయారు చేస్తూ ఉన్నాడు. స్పష్టమైన ఆశ్రయ దుర్గాన్ని,
ఇంకా తొట్టిల్లకుండా, పడిపోకుండా, విడిపోకుండా, తొలగిపోకుండా, దూరం అయిపోకుండా ఎల్లప్పుడూ వారు కలిసి ఉండడం కోసం పరిస్థితులు కల్పిస్తున్నాడు ఆయన. ఆశ్రయ దుర్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇక మీదట మన పిల్లలు మన విశ్వాస జీవితాన్ని చూసి, మనం అనుభవించే గుణగణాలను ఆ గొప్ప కార్యములను చూసి వారు స్థిరంగా ఉండే విధంగా ముందు మనల్ని స్థిరపరుస్తూ ఉన్నారు. అట్టి వారి పిల్లలు వారు అనుభవించే ఇదిని బట్టి, వారు అనుభవించే స్థితిని బట్టి చూసి, మా తండ్రి దినాలు ఇలాగ జరిగిందని వాళ్ళు కూడా స్థిరంగా ఉండున్నట్లుగా నేను పరిస్థితులను కల్పిస్తూ ఉన్నాను. అంటే ఏమని, ఆయన ఒక సర్టన్ ప్లాన్ ఉందని అర్థమవుతుంది. ఎక్కడి నుంచి? మన నుంచి మన పిల్లల వరకు, అనగా మన కుటుంబం అంతటి కోసం ఆయన ఒక ఖచ్చితమైన ప్లాన్ ఉంది. అందుకే ఆయన ఏమంటాడంటే, నీవు కంగారు పడవద్దు, ఆలస్యం చేయదు, నేను మర్చిపోలేదు. కీర్తనకారుడు అన్నాడు, నీ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకో. నా నిబంధన జ్ఞాపకం ఉంది కాబట్టి నా ప్రణాళికను బట్టి నీ గురించి, నీ పిల్లల గురించి నేను ఆలోచిస్తూ ఉన్నా, నా ఆలోచనలో ఉన్నా. నీ పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది, లేకపోతే ప్రతి కష్టము, లేకపోతే ప్రతి విధమైనటువంటి మానసిక ఒత్తిడి మీ ద్వారా వారికి క్లారిఫై అయ్యే విధంగా, మీ ద్వారా వారికి రక్షణ అందున, మీ ద్వారా వారికి కూడా మేలు కలిగినట్లు మీతో నేను కొంతకాలం వ్యవహరిస్తున్నాను. తద్వారా అది వారికి కూడా మేలు కలుగుతుంది. నేను ఒక లాంగ్ ప్లాన్ కలిగి ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యము పుట్టించును, అటు వారి పిల్లలకు అది ఆశ్రయస్థానము కలదు. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట. ఇక చేసిన వాడు ఊరించగలడు కూడా. ఊట రాగలిగినట్టు చేయగలిగిన వాడు కూడా. ఆయన ఏమన్నాడంటే, నా ఏదో భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట. జీవం ఊరుతుంది. ఇంకా చెప్పాలంటే మన ఇంగ్లీష్లో చూస్తే ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. జీవం ఊరేటటువంటిది. మనం ఉండేటువంటి ఈ సంశయాలు, అస్థిరత్వము, వీటన్నిటిని బట్టి జీవం ఇంకిపోతుంది కానీ ఊరదు. దేవుని వాక్యం అంటుంది, మీ జీవాన్ని నిరంతరము నేను ఊరిడి ఊటగా చేస్తా. ఈ ఊటలో ఎన్ని ఉన్నాయి తెలుసా? సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. మన జీవాన్ని సమృద్ధిగా మార్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటాడు, మీకు జీవం ఇవ్వడానికి, అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ప్రభు యొక్క ప్రాణ త్యాగం మనల్ని తన బిడ్డలుగా చేసింది. మన కోసం ఆయన అంటున్నాడు, మన జీవపు ఊటగా, ఇంకా చెప్పాలంటే మన జీవాన్ని ఊరిడి ఊటగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎప్పటికప్పుడే మన అవసరములు తీర్చే విధంగా, ఎప్పటికప్పుడే మనకు ఆశ్చర్యకార్యములు జరిగే విధంగా, ఎప్పటికప్పుడే మనకు కావలసినంతగా నిరంతరము ఊరినటువంటి ఊటగా జీవితాన్ని చేయడానికి ఆయన సమర్థుడు. ఇంకిపోయేలాగా చేయడం కాదు, ఆయన నిజంగా నీ జీవితాన్ని ఊరిని ఊటగా చేయాలనుకుంటూ ఉన్నాడు. జీవపు ఊటగా నేను మార్చలేదైన ఆశ. అందులో అన్నీ ఉన్నాయి. నీ ఆరోగ్యం ఉంది, నీ ఆయుష్ ఉంది, నీ ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి, నీ ఉద్యోగము ఉంది, నీ కుటుంబము ఉంది, నీ బిడ్డల చదువులు ఉన్నాయి, నీ బిడ్డల మానసిక స్థితి ఉంది, నీ బిడ్డల భవిష్యత్ అంతా కూడా ఆ జీవన ఊటలో. నీ కొరకు నిన్ను ఊరిని ఊటగా నేను చేస్తాను. నీవు భయము భక్తిని కొనసాగించిన వాడు కొనసాగించరాదు. చివరిగా అంటున్నాడు, వారిని మరణ పాశముల నుంచి విడిపిస్తాడు. ఖచ్చితంగా విడుదల ఉంది. కానీ అది ఏమనిపిస్తుంది తెలుసా? టైం బీయింగ్ మరణ పాశం అనిపిస్తుంది. అంతే, మరణ పాశం అనిపిస్తుంది అంతేగాని విడుదల కలిగిన తర్వాత అది మరణ పాశం కానే కాదు. మనం విడుదల పొందలేము అనుకుంటేనే అది చాలా గొప్పది. ఖచ్చితంగా విడిపిస్తానంటే దాన్ని అసలు మనం కేర్ చేయం. దేవుని వాక్యం మీద అంటుంది, మరణ పాశముల వంటి సమస్యలు, ఇక మరణమే దీనికి దిక్కు శరణ్యం అనుకున్నటువంటి పరిస్థితులు,
అంత భీకరంగా అంత భయానకంగా పరిస్థితులే రాని ఆయన అంటున్నాడు విడిపిస్తాను. అప్పుడు అవేమవుతాయి? చాలాసార్లు మనం అంటున్నాం, ఇంతకు ముందు దేవశాఖ చెప్పినట్టు అది ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్. కానీ ప్రభు ఏం చేశాడు? A to Z ఆయనే చేశాడు. అంటే ఏమిటి? విడుదల కలిగిన తర్వాత ఈ సమస్య పెద్ద సమస్యగా కనిపించదు. ఇంకా చెప్పాలంటే ప్రతి విశ్వాస జీవితంలో ప్రభు మరొకసారి నిశ్చయపరుస్తున్నాడు, మరణ పాశంలాగా అనిపించే సమస్యల నుండి కూడా ఖచ్చితమైన విడుదల ఆయన దగ్గర. అందుకే కీర్తనకారుడు చాలా స్థిరంగానే ఉన్నాడు. ఎందుకయ్యా నువ్వు అట్లా ఉన్నట్టుగా ఉన్నావు? ఎందుకు విడినాడినట్లుగా ఉన్నావు? ఎందుకు అలా మౌనంగా ఉన్నట్లు ఉన్నావు? నా పరిశీలన కొంచెం నన్ను కలవరపెట్టింది. నాకు ఒక ఆశ్చర్యంతో కూడిన ప్రశ్న వస్తుంది, నేను ఎందుకు మౌనంగా ఉన్నావు? ప్రభు అంటున్నాడు, నీకు బహుధైర్యము పుట్టించేటువంటి అద్భుత కార్యాలు చేయాలని, నీ పిల్లలు నీవు అనుభవించేటువంటి అద్భుత కార్యముల నుండి పొందుకునే ఆ మేళ్ల చేత వారు సురక్షితంగా నాలో నిలవాలని, నీ జీవితాన్ని ఊరిడి ఊటగా చేయాలని, మరణ పార్శ్వముల వంటి పరిస్థితులు నీవు అనుకుంటున్నావు, కానీ వాటి నుంచి నీకు సరి అయిన సంపూర్ణమైన విడుదల ఇవ్వాలని కొంతకాలం అలాగా వెయిట్ చేశాను, అంతే. కనుక ఈ మాటలు మన హృదయాల్లో నిలిచి ఈ స్థిరత చేత మనం ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తిని తాగి ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలని సమూలంగా మనం అనుభవిద్దాం. దేవుడు అలాంటి కృపను చూపిన కాక ఆమేన్.